అందరి టీవీ ప్రేక్షకులకు శ్రీమంతుడు కార్యక్రమం ద్వారా మరొకసారి స్వాగతం పలుకుతూ, శ్రీమంతుడు సిరి ఉన్నవారే శ్రీమంతుడు కాదు, తనకున్నటువంటి కళలను కూడా నలుగురికి పంచుతూ వారిలో ఉన్నబడేటువంటి స్థానాన్ని, వారికి ఉన్నబడేటువంటి లక్ష్యాన్ని చేరే వరకు వాళ్ళ వెంట ఉండి నడిపించేవారే శ్రీమంతుడు. అలాంటి శ్రీమంతుడు ఈరోజు మనతో ఉన్నారు. కాజీపేట దర్గాలో కొలువైనటువంటి ఆలివ్ స్కూల్ ప్రిన్సిపల్ అధినేత సతీష్ గారు మనతోటి ఉన్నారు. సార్ చెప్పండి, ఆలివ్ స్కూల్ యొక్క ప్రస్థానం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు మీకు మీ జీవన గమ్యం ఎలా ఉంది? ఒక్కసారి మా అందరి టీవీ ప్రేక్షకులతో పంచుకుంటారా? అందరి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను 2006 సంవత్సరంలో ఇక్కడ ఎస్ఎన్ఎస్ విద్యానికేతన్ అనే స్కూల్ని మేనేజ్మెంట్ టేక్ ఓవర్ చేయడం జరిగింది. అంటే నేను ఒక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి అలాంటి పిల్లలకు తక్కువ ఫీజులతోటి నాణ్యమైన విద్యను అందించాలనేది నా సంకల్పం. ఆ ఉద్దేశంతో నేను ఈ స్కూల్ని స్థాపించడం జరిగింది. తర్వాత 2012-13లో ఆలివ్, ఇదే నేమ్ని ఆలివ్ హై స్కూల్ అనే నేమ్ తోటి మార్చడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎంతోమంది పేద విద్యార్థులను చదివించడం జరిగింది. అంటే నా సంకల్పం ఒకటే, కార్పొరేట్ స్థాయి విద్యను, కార్పొరేట్ అందించే విద్యను, ఆ స్థాయి విద్యను మధ్యతరగతి పిల్లలకు అందించాలనేది నా సంకల్పం. దాంతో ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మీరు విద్యానిలయం ప్రారంభించినాటికి ఉన్నటువంటి విద్యా వ్యవస్థకు ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థకు ఏం వేరియేషన్ కలదు? అంటే అప్పుడున్న విద్యా వ్యవస్థ, ఇప్పుడున్న విద్యా వ్యవస్థ చాలా తేడా ఉంది. అప్పుడున్న సిస్టమ్ వేరు, తర్వాత ఇప్పుడున్న సిస్టమ్ వేరు. ఎప్పటికప్పుడు కూడా మనం అప్గ్రేడ్ అవ్వుకుంటూ వస్తూ ఉన్నాము. ఎందుకంటే తర్వాత మనకి ఇప్పుడు గవర్నమెంట్ వారు, ఎందుకంటే సిసిఈ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అప్పుడు కూడా మళ్ళీ మేమంతా టీచర్స్ని ట్రైన్ చేసుకోవడం, ఈవెన్ పర్సనల్గా నేను కూడా ట్రైనింగ్స్ అటెండ్ అయ్యి ఆ సిసిఈ ప్యాటర్న్లో పర్ఫెక్షన్ అవ్వటం జరిగింది. మంచి విద్యార్థులను తయారు చేయడం జరిగింది. మంచి రిజల్ట్స్ని తీసుకురావడం జరిగింది. అంటే దాదాపుగా 2006లో స్టార్ట్ అయినటువంటి మీ యొక్క ప్రస్థానం ద్వారా, మీ పాఠశాల ద్వారా ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి విద్యార్థులు కానీ, లేదా పేరెంట్స్ కానీ మీకు ఇచ్చినటువంటి కోఆపరేషన్ కానీ, అంటే విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఉన్నత స్థాయికి చేరుకొని ఉంటారు, వారి ద్వారా మీకు ఏమన్నా జరిగి ఉంటుంది? అంటే నిజంగా నా పేరెంట్స్ అందరికీ కూడా వారికి నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే ఎంతోమంది పేరెంట్స్, కొన్ని వేల మంది నా దగ్గర చదవటం జరిగింది. పేరెంట్స్కి నా మీద నమ్మకం, సార్ సతీష్ సార్ దగ్గర ఉంటే నా పిల్లవాడు భవిష్యత్తు బాగుంటుందని నమ్మకంతో, ఆ వాళ్ళ నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా మంచి విద్యను అందించడం జరిగింది. ఎంతోమంది విద్యార్థులు ఇవాళ అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ జాబ్స్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఇంజనీర్స్గా వర్క్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా ఉన్నారు. ఆ పిల్లలందరూ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. అంటే నేను ఎక్కువైతే ఆస్తులు సంపాదించలేదు, కానీ నా పిల్లలు అనే ఆస్తులు మాత్రం చాలా సంపాదించుకున్నాను. ఎందుకంటే ఆ పిల్లలు వచ్చి అప్పటి మధుర స్మృతులు నెమరు వేసుకుంటూ, సార్ మీరు మాకు నేర్పిన విద్యాబుద్ధులు, మీరు నేర్పిన సిస్టమే ఈరోజు మేము ఈ విధంగా ఉన్నామని చెప్పినప్పుడు నిజంగా అంటే ఒక టీచర్కి అంతకన్నా ఇంకా ఆనందం ఏం కావాలి, హ్యాపీగా. అంటే 2020లో ఒక పాండమిక్ సిచ్యువేషన్, అంటే ప్రపంచం మొత్తం ఒకవైపు కరోనాతో భయపడుతున్న తరుణంలో మీరు అంటే స్కూల్లో వండుకుంటూ కూడా సామాజిక సేవ చేసినటువంటి అలాంటి కార్యక్రమాలు కూడా మా దృష్టికి వచ్చాయి. అంటే సామాజిక సేవ పట్ల మీకున్నటువంటి అదే ప్రస్థానం? అంటే నా బ్లడ్లోనే ఉంది సామాజిక సేవ అనేది. అంటే ఆకలి అయిన వాడికి తెలుస్తుంది ఆకలి విలువ. కాబట్టి అవతల వారికి సహాయం చేయాలనేది నాకు ఇప్పుడు కాదు, నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచే నేను ఈ సేవా కార్యక్రమాల్లో ఉన్నాను. తర్వాత నేను అదృష్టం కొద్దీ నాకు రోటరీ ఇంటర్నేషనల్ అని చెప్పేసి ఒక వరల్డ్స్ లార్జెస్ట్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఉంది, దాంట్లో ఒక భాగంగా ఉన్నాను. రోటరీ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. పాండమిక్ అప్పుడు అంటే దాదాపు రోజువారీ ఒక్కొక్క రోజు 500 నుంచి 1000 మందికి ఫుడ్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ మా రోటరీ క్లబ్ నుంచి అయితే పీపీఈ కిట్స్ ఇవ్వడం జరిగింది. పోలీస్ వారికి పీపీఈ కిట్స్ ఇచ్చినాము, హాస్పిటల్కి పీపీఈ కిట్స్ ఇచ్చినాము. తర్వాత ఈ రేషన్ కిట్స్ ఇవ్వటం జరిగింది. రేషన్ కిట్స్ కూడా ఇచ్చారు. రేషన్ కిట్స్ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి గ్రేట్ థింగ్ ఏంటంటే అప్పుడు ఫస్ట్ ప్లాస్మా
ఫస్ట్ అంటే సెకండ్ వేవ్లో చాలామంది ఎఫెక్ట్ అయ్యే పరిస్థితులలో ప్లాస్మా అవసరం జరిగింది. అంటే ప్లాస్మాతోటి అప్పుడు మెడిసిన్ కన్నా ప్లాస్మాతోటే సర్వైవ్ అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి మేమంతా రోటరీ నుంచి ఈ కోవిడ్ టాస్క్ ఫోర్స్ అని మేమే ఒక టీం ఏర్పాటు చేసుకొని ఈ ప్లాస్మాస్ని కలెక్ట్ చేసి చాలామందిని దాదాపు వీ కలెక్టెడ్ మోర్ దాన్ 2000 ప్లాస్మా యూనిట్స్ అక్రాస్ తెలంగాణ స్టేట్. దాదాపు మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం, నేను ఒక 3 ప్లాస్మా తోటి బతికించగలిగాను. నేను ఐ ఫెసిలిటేట్. సో నేను ఒక బ్లడ్ డోనర్ని. నేను ఆర్గాన్ డొనేషన్ కూడా నేను అవేర్నెస్ క్యాంప్స్ చేస్తూ ఉంటాను. నేను కూడా నా తదనంతరం ఆర్గాన్ డొనేషన్ ఇవ్వాలని చెప్పేసి నేను ఓత్ చేయటం కూడా జరిగింది. రోటరీ క్లబ్లో కూడా మీకు ప్రత్యేకమైన ఒక గుర్తింపు గల వ్యక్తిగా మీరు గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఆ విషయం కూడా మాకు తెలిసింది. అంటే రోటరీ క్లబ్లో మీకున్నటువంటి పొజిషన్ కానీ లేకపోతే మీకున్నటువంటి బాధ్యతలు? రోటరీ క్లబ్లో దాదాపు 12-13 సంవత్సరాల నుంచి రోటరీ క్లబ్లో సేవలు అందిస్తూ ఉన్నాను. నేను దాదాపు అన్ని హోదాలలో పనిచేశాను. అంటే సెక్రటరీగా చేశాను, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా, సెక్రటరీగా చేశాను, ప్రెసిడెంట్గా చేశాను, అసిస్టెంట్ గవర్నర్గా చేశాను. తర్వాత లిటరసీకి తెలంగాణ రీజనల్ చైర్మన్గా చేశాను. ప్రస్తుతం ఇప్పుడు ఏరియా చైర్మన్ గ్రామ వికాసాన్ని కొత్తగా ఒక వింగ్ స్టార్ట్ చేశాము. అంటే పల్లెలను మనం అడాప్ట్ చేసుకొని ఒక పల్లెటూరుకి సంబంధించిన ప్రతి నీడ్ని మనం ఫుల్ఫిల్ చేయాలనేది కాన్సెప్ట్. సో మాకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గవర్నర్ గారు నా మీద ఉన్న నమ్మకంతో ఈ ఏరియా మొత్తానికి చైర్మన్గా నియమించారు. సో ఖచ్చితంగా ఆల్రెడీ కొన్ని విలేజెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిలో అంటే స్కూల్స్ని ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్స్ని స్ట్రెంథెన్ చేసి ఇంకా వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఏముంటే వాటిని ఫుల్ఫిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు రోటరీ క్లబ్లో ఈ యొక్క ప్రస్థానం నడుస్తుంది. అంటే గతంలో కూడా అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ వడుప్సా ఏదైతుందో అందులో కూడా బాధ్యులుగా మీరు ఉన్నారు. సో అప్పుడున్నటువంటి వడుప్సా మెంబర్స్ కానీ అప్పుడున్నటువంటి యూనిటీకి కానీ ఇప్పుడున్నటువంటి దానికి కానీ ఏమైనా వేరియేషన్స్ ఏమైనా ఇక్కడ? అంటే ప్రైవేట్ పాఠశాలల సంఘంలో నేను కూడా అది అంటే జోనల్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా చేశాను, ట్రెజరర్గా చేశాను, తర్వాత ప్రెసిడెంట్గా చేశాను జోన్ స్థాయిలో. ఇప్పుడు వరంగల్ జిల్లా అర్బన్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నాను. అంటే నేను నా ప్రతి పోరాటం కానీ ప్రతి ప్రశ్న కానీ అంటే అడిగేది నేను బడ్జెట్ స్కూల్స్ గురించి ఎక్కువ పోరాడుతూ ఉంటాను. ఎందుకంటే నేను నడిపేది ఒక బడ్జెట్ స్కూల్. అంటే మీ అందరికి తెలుసు, అంటే సమాజంలో ఎలా ఉంది అంటే స్కూల్ అంటేనే దోచుకునే వాళ్ళనే ఫీలింగ్లో ఉన్నారు. కానీ దాదాపు 80% స్కూల్స్ అన్ని బడ్జెట్ స్కూల్స్. అంటే మధ్యతరగతి వారికి అందుబాటులో తక్కువ ఫీజులతోటి నాణ్యమైన విద్య అందించే స్కూల్స్. ఈ దోచుకునే స్కూల్స్ కొన్నే ఉంటాయి, వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. సో ఈ బడ్జెట్ స్కూల్స్ నిజంగా కూడా ఎప్పుడూ అందరం కలిసే ఉన్నాము, కలిసే ఉంటున్నాము, కలిసే ఉంటాము. ఎందుకంటే మా సమస్యలు అదే విధంగా ఉంటాయి. సమస్యల మీద పోరాడాలనుకున్నప్పుడు ఇమీడియట్గా మేమంతా యునైట్ అవుతాము. దానికి అంటే మా ఎల్డర్స్ వడుప్సా అనేది చాలా పెద్ద ఆర్గనైజేషన్, మోర్ దాన్ 35 years ఆర్గనైజేషన్. ఎంతోమంది పెద్దవారు ఇక్కడ ఉన్న మన వరంగల్లో ఉన్న చాలా పెద్ద మేధావులు దాన్ని నిలబెట్టడం జరిగింది. ఆ మహావృక్షం కింద నేను ఉండటం నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. అందరం కలిసికట్టుగా ఉండి మా సమస్యలను పరిష్కారం చేసుకోగలుగుతున్నాము. అంటే సమస్యల కన్నా ఫస్ట్ మేము మా క్వాలిటీని పెంచుకోగలుగుతున్నాము, మా స్కూల్స్ యొక్క క్వాలిటీని పెంచుకోగలుగుతున్నాము. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వటం కోసం ఏం చేయాలి అనేది మేము చర్చించుకోవడం జరుగుతూ ఉన్నది. సో కాబట్టి దాంట్లో భాగమైనందుకు కూడా నాకు సంతోషంగా ఉన్నాను. అంటే కరోనా పాండమిక్ సిచ్యుయేషన్ అంటే కరోనా ఒకసారి ప్రపంచాన్ని వరికించినటువంటి తరుణంలో మళ్ళీ తర్వాత ఎప్పుడైతే స్కూల్స్ రీఓపెన్ సార్ దాదాపుగా 21 నెలల తర్వాత స్కూల్స్ ఓపెన్ అయ్యాయి. దాదాపుగా 50 to 60% స్కూల్స్ మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ స్కూల్స్లో ఉన్నాయి కదా. అందులో దాదాపు అన్ని క్లోజింగ్ సిచ్యువేషన్స్కి వచ్చినాయి. ఇప్పటికి కూడా రన్నింగ్ కండిషన్ కూడా బాగలేక ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి అంటే ఒక బాధ్యుడిగా వడుప్సా బాధ్యుడిగా ఒక స్కూల్ మంచి రన్నింగ్ స్టేజ్లో ఉన్నటువంటి బాధ్యుడిగా మీరు వాళ్ళకి ఇచ్చేటువంటి మెసేజ్? అంటే ఇక్కడ ఏమైందంటే కరోనా టైంలో స్కూల్స్ నడవలేదు, కానీ దాదాపు అందరం స్కూల్స్ని ఆన్లైన్ మోడ్లో నడిపాము. గవర్నమెంట్ ఆదేశం మేరకు ఏ రోజు కూడా మేము ఖాళీగా లేము. గవర్నమెంట్ ఆన్లైన్ మోడ్లో నడపమన్నప్పుడు ఇమీడియట్గా మేము ఈ ప్రాబ్లాన్ని, ఈ సమస్యను ఒక అవకాశంగా మలుచుకున్నాం. చాలా స్కూల్స్, నేను ఒక్కనే కాదు, మా మధ్యతరగతి స్కూల్స్ చాలా స్కూల్స్ వీటిని ఒక అవకాశంగా మలుచుకొని, ఎందుకంటే అప్పటి వరకు ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది మనకు తెలియదు, అసలు మాకు తెలియదు. కానీ మరి ఆల్టర్నేట్ లేదు కాబట్టి
మరి మా పిల్లలకి మేము ఎలా పాఠాలు చెప్పాలని ఇమీడియట్గా కొన్ని జూమ్ అప్లికేషన్స్ కానివ్వండి, గోటు మీటింగ్ అలాంటి అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకొని దాదాపు 70 to 80% ఆఫ్ స్కూల్స్ ఆన్లైన్ విద్యను అందించడం జరిగింది. ప్రాబ్లం ఇక్కడ ఏమైందంటే ఎక్కువ అంటే మధ్యతరగతి పిల్లలకే ఎందుకు అందుబాటులో లేకపోయిందంటే పేరెంట్స్కి మొబైల్ కొనే అఫోర్డబిలిటీ లేక కొంతమంది పేరెంట్స్ ఇబ్బంది పడింది మాత్రం వాస్తవమే. మేము క్లాసెస్ రన్ చేసినాము. దాదాపు మేమైతే 1-to-1 క్లాస్ తీసుకున్నాం జూమ్లో. అంటే రికార్డెడ్ వీడియో ఎవరితో దొరికింది తీసుకొచ్చి ప్లే చేయకుండా మా టీచరే మా పిల్లలకు 1-to-1 డైరెక్ట్ క్లాస్ తీసుకోవటం జరిగింది. చాలా స్కూల్స్ కూడా ఆ విధంగా చేసినాయి. దాంతో నేను 100% మేము దాన్ని హ్యాపీ అని మాత్రం చెప్పలేము, కానీ కొంత మేరకు మాత్రం ఆన్లైన్ విద్యా విధానం ఉపయోగపడ్డదని మాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. అంటే ఇప్పుడున్న పిల్లల్లో ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ రెగ్యులర్గా విన్నారో వాళ్ళు ఒక 10-20% ఎహెడ్ ఉన్నారు. సో అది మేమైతే దాన్ని అవకాశంగా మలుచుకున్నాం. అంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు అయిపోయినవి, ఇప్పుడు మళ్ళీ స్కూల్స్ ఫుల్ ప్లెడ్జ్గా కంటిన్యూ అవుతున్నాయి. అంటే కోవిడ్కి ముందున్నటువంటి స్ట్రెంత్కి ఇప్పుడున్నటువంటి స్ట్రెంత్కి అంటే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా దాదాపుగా గురుకులాలు అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి గురుకులాల కంటే దాదాపుగా అన్ని కాన్స్టిట్యున్సీలో అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా గురుకులాలు ప్రారంభించడం, దాని ద్వారా ప్రత్యక్షమైనటువంటి ప్రభావం ఏమైనా ప్రైవేట్ స్కూళ్ళ పైన పడిందంటారా? ఖచ్చితంగా. అంటే ఈ కరోనా తర్వాత ఏంటంటే అసలు ఆర్థిక వ్యవస్థ అంటే ఆర్థిక స్థితి అనేది చిన్నభిన్నం అయిపోయింది. అది స్కూల్స్లో కానివ్వండి, కుటుంబాలలో కానివ్వండి, అది ఉన్నత కుటుంబాల్లో మధ్యతరగతి అన్ని కుటుంబాలని కరోనా అనేది ఛిద్రం చేసింది. సో కొంతవరకు అంటే పేరెంట్స్ కట్టలేని పేరెంట్స్ ఏమైందంటే ప్రభుత్వం వైపు మొగ్గు చూపడం జరిగింది, ఎస్పెషల్గా హాస్టల్స్కి. సో కానీ మా స్కూల్స్కి వచ్చేసరికి మాకు మెయిన్ ఎక్కడ ప్రాబ్లం జరుగుతుందంటే అడ్మిషన్స్ బాగా అయినాయి ఈసారి. కంపేర్ టు కరోనా లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ అడ్మిషన్స్ మంచిగా అయ్యాయి. కాకపోతే ఈ 3 బ్యాచెస్ 10th క్లాస్ పిల్లలు వెళ్ళిపోయారు కాబట్టి అది ఎక్కువ అమౌంట్ ఆఫ్ స్టూడెంట్స్ వెళ్ళిపోయి నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్కి అక్కడ గ్యాప్ వచ్చేసి ఆ స్ట్రెంత్కి కొద్దిగా డిఫరెన్స్గా ఉన్నాం. కానీ చాలా స్కూల్స్ మేము రికవర్ అయ్యాము. ఇక అక్కడక్కడ కొన్ని స్కూల్స్ మాత్రం ఇబ్బంది పడుతున్నమాట వాస్తవమే. ఏది ఏమైనా మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాం, పూర్తి నమ్మకంతో ఉన్నాం. ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తాము. ఎందుకంటే మా పేరెంట్స్ మాకు సహకరిస్తూ ఉన్నారు. అంటే మేము ఎంత కష్టపడ్డాము, ఎంత కష్టపడుతున్నాము. ఎందుకంటే పిల్లల్లో కూడా చేంజ్ జరిగింది చాలా. అంటే డిసిప్లిన్ పరంగా కానివ్వండి, వాళ్ళకంటే అది వాళ్ళ తప్పని మనం చెప్పలేము. ఎందుకంటే దట్ ఈజ్ ఏజ్ ఫాల్ట్ అది. సో వాళ్ళంతా మళ్ళీ వాటిని రెక్టిఫై చేసి మళ్ళీ పిల్లల్ని మామూలు స్థితికి తీసుకురావటం అంటే ఇట్ టేక్ సమ్ టైం. తల్లిదండ్రులు మమ్మల్ని నమ్ముతా ఉన్నారు. ఖచ్చితంగా ఆ స్థితి నుంచి బయటకు వస్తాము. మా ఆర్థిక స్థితి నుంచి కూడా డెఫినెట్గా వీ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. అంటే ఇక్కడ దర్గా పరిసర ప్రాంతాల్లో సతీష్ సార్ అంటే ఉన్నటువంటి ఒక ఇమేజ్ వేరే ఉంది. సో అంటే దాదాపుగా పేద పిల్లలను గుర్తించి వాళ్ళను కూడా అడాప్ట్ చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నవి అని మాకు తెలిసింది. అలాగే పేదవారికి కూడా సతీష్ సార్ దగ్గరికి వెళ్తే మాకు ఎంతో కొంత జరుగుతుందండి. అంటే కరోనాకు ముందు తర్వాతకు ఉన్నటువంటి వేరియేషన్ చూస్తే ఇప్పుడు వస్తున్నటువంటి ఫీజులకి కూడా అంటే అతి నామమాత్రపు ఫీజులతోటే సతీష్ సార్ దగ్గర చదివచ్చు అనే ఉద్దేశంతో మీ దగ్గరకు వచ్చేటువంటి పేరెంట్స్ కూడా ఎక్కువ ఉన్నారని తెలిసింది. సో ఇంతమంది స్టాఫ్ని మెయింటైన్ చేసుకుంటూ కూడా వాళ్ళని సర్వైవ్ చేసుకున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అంటే నేను ఇప్పుడు కాదు, నేను 2006 నుంచి కూడా తల్లిదండ్రులు లేని విద్యార్థులు బాగా చదివే విద్యార్థులు అయి ఉంటే కనుక, అంటే ఒక స్టూడెంట్ ఒక 85-90% ఉండి అతని పేదరికము లేకపోతే తల్లో తండ్రో చనిపోయి వాళ్ళ ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతుంది అన్న పరిస్థితి ఉంటే నా దృష్టికి తీసుకొస్తే కనుక నేను వాళ్ళను అడాప్ట్ చేసుకొని చదివించిన సందర్భాలని ఎవ్రీ ఇయర్ నా దగ్గర ఒక 10 to 12 మెంబర్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ ఉంటారు. కాకపోతే పేరెంట్లెస్ వాళ్ళకి నేను ఎంకరేజ్ చేస్తాను. పేరెంట్స్ ఉంటే కనుక తక్కువ ఫీజులతో చదువు చెప్తా, పూర్తిగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఏమి ఇయ్యను. పేరెంట్లెస్ ఉంటే మాత్రం డెఫినెట్గా నేను వాళ్ళని అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. కరోనాలో కూడా నా కొంతమంది పేరెంట్స్ చనిపోవడం జరిగింది. వాళ్ళ పిల్లలను కూడా నేను అడాప్ట్ చేసుకోవడం జరిగింది. వారికి కూడా వారి పేరెంట్స్కి నేను హామీ ఇవ్వటం జరిగింది. నేను అప్పుడు నా దగ్గర ఉన్నంత వరకు 10వ తరగతి వరకు ఖచ్చితంగా వారి బాగోగులను చూసుకుంటానని ఖచ్చితంగా చూసుకుంటా కూడా. ఇప్పుడు కరోనా పీరియడ్లో ఆన్లైన్ క్లాసులు జరిగి ఉన్నవి.
అప్పుడు మాధ్యమికం అంటే మొబైల్ ఫోన్స్కి పిల్లలు ఎక్కువ అడిక్ట్ అయ్యారు. దాని ప్రభావం ఏమైనా ప్రత్యక్షంగా పిల్లలపైన పడిందంటారు? అంటే ఒక ఆన్లైన్ క్లాసులే కాకుండా కూడా గేమ్స్ కానీ వీటితో ఎక్కువ రోజులు గడుపున్నారు. సో వాళ్ళని ఎట్ ఏ టైం ఆ మూమెంట్ నుండి మళ్ళీ స్కూల్ మూమెంట్ తీసుకురావడానికి ఎంత నాకు కష్టపడే జరిగిందంటారా? ఖచ్చితంగా మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా పిల్లలందరూ ఏంటంటే అడిక్ట్ అయ్యారు, మొబైల్స్కి అడిక్ట్ అయ్యారు. అంటే మేము ఒక మేనేజ్మెంట్గా టీచర్గా చాలా భయపడ్డాం స్టార్టింగ్లో. కానీ పిల్లలు ఫెడప్ అయి ఉన్నారు. అంటే మొబైల్స్ వాడి వాళ్ళు విరక్తి చెంది వాళ్ళు ఈ అవుట్డోర్ గేమ్స్కి బాగా మొగ్గు చూపుతూ ఉన్నారు. అంటే వాళ్ళు కూడా ఫెడప్ అయి ఉన్నారు కాబట్టి మాకు కొద్దిగా ఈజీ అయింది. ఇప్పుడు దాదాపు నేను చెప్పగలుగుతున్నా, ఆల్రెడీ ఇప్పుడు June 13th వి స్టార్టెడ్ దిస్ అకాడమిక్ ఇయర్ కదా, ఇప్పటివరకు చాలామంది పిల్లలు మేము బయటికి తీసుకురాగలను మొబైల్ ఫోన్కి వెళ్ళకుండా. అంటే అందుకే ఇలాంటి అంటే మేము ఎవ్రీ సాటర్డే ఈ కల్చరల్ యాక్టివిటీసు తర్వాత పిల్లల్ని డైవర్ట్ చేస్తున్నాం. అట్లా ఏం చేసినామంటే నేను ఇంకొక ఆలోచన చేసి క్లాస్ రూమ్స్లో టీవీలు పెట్టినాం. సో టీవీలు పెట్టి ఏం చేస్తున్నామంటే ప్రీ ప్రైమరీ సెక్షన్, ఎస్పెషల్లీ ప్రీ ప్రైమరీ అండ్ ప్రైమరీ సెక్షన్కి వారికి సంబంధించిన ఎడ్యుకేషనల్ వీడియోస్, కొన్ని కార్టూన్ నెట్వర్క్స్, కొన్ని యానిమేటెడ్ వీడియోస్. ఎందుకంటే విజువలైజ్గా చూస్తే కనుక వాళ్ళు ఈజీగా గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది కాబట్టి గ్రాస్ప్ చేయగలుగుతారు. కాబట్టి ఇంకొకటి వాళ్ళను ఈజీగా టర్న్ చేయగలుగుతాం. కాబట్టి ప్రతి క్లాస్ రూమ్లో ఒక టీవీ పెట్టి ఆ టీవీ ద్వారా ఫస్ట్ వాళ్ళకు ఇంట్రెస్టెడ్ టాపిక్స్ చూపించుకుంటూ తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించిన డిజిటల్ ఎడ్యుకేషన్ ద్వారా ఇప్పుడు చెప్తున్నాం. కాబట్టి మేము చాలా ఈజీగా పిల్లల్ని డైవర్ట్ చేయగలిగినాం. అంటే వచ్చేటువంటి పిల్లలకు కూడా గతంలో అంటే కరోనాకు ముందున్నటువంటి సబ్జెక్ట్ ఏ విధంగా అంతే విధంగా కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి మీరు చెప్తూ ఉన్నారు. అవుతుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యుయేషన్లో అంటే పిల్లలకి అంటే మిడిల్ క్లాస్ పిల్లలు కానీ హయ్యర్ క్లాస్ పిల్లలు కానీ ఒక ఉన్నత పొజిషన్కి వెళ్ళాలంటే ఆలివ్ స్కూల్ ద్వారా సతీష్ సార్ ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? నేను బలంగా నమ్మేది ఏంటంటే చదువు అనేది సెకండరీ, విలువలు ఫస్ట్. విలువలు అంటే ఏ స్టూడెంట్ అయితే నైతిక విలువలు కలిగి ఉంటాడో, ఏ వ్యక్తి అయితే దేశభక్తి కలిగి ఉంటాడో ఆ వ్యక్తి లైఫ్లో సక్సెస్ అవుతాడు. ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ మిగతా అన్నీ వచ్చేస్తాయి. ఫస్ట్ విలువలు అనేది సంస్కారం. అంటే నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు నా గురువు చెప్పిండు, సంస్కారం లేని చదువు వ్యర్థం, రెండవది భృతి కల్పించలేని విద్య వ్యర్థం. ఈ రెండు నేను బలంగా నమ్ముతాను. ఎందుకంటే నేను చిన్నప్పుడు వెన్ ఐ వాజ్ ఇన్ 5th స్టాండర్డ్ ఐ వాజ్ టోల్డ్, ఈ రెండు నేను చెప్పబడ్డాయి. నేను నా విద్యార్థులకు, నా తల్లి అందరికీ నేను ఎక్కడికి పోయినా, నేను ఏ ఫంక్షన్కి పోయినా ఈ రెండు మాటలు చెప్పకుండా నేను ఉండను. కాబట్టి సంస్కారం, నైతిక విలువలు ఉండి దేశభక్తి ఉంటే కనుక ఖచ్చితంగా ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దబడతాడు. ఎడ్యుకేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి యువత అంటే ఇప్పుడు మనం డైలీ చూస్తూ ఉన్నాం, ఎక్కడో ఒక అకృత్యం, అఘోరం అంటే ఘోరమైనటువంటి విపత్తు చూస్తూ ఉన్నాం మనం. అవన్నీ కూడా ఒక విధంగా మంచి మార్గంలో ఉండాలంటే మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే? అంటే నేను స్ట్రాంగ్గా నమ్మేది ఏంటి అంటే పేరెంట్ పిల్లలతోటి టైం స్పెండ్ చేయాలి. దాంతో మిగతా ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనము ఈ జీవన విధానంలో పడిపోయి పేరెంట్స్ ఎవరు కూడా పిల్లలతో టైం స్పెండ్ చేసే పరిస్థితి లేదు. తర్వాత ఇంకొకటి, కొన్ని కార్పొరేట్ స్కూల్స్లలో ఆప్షనల్ సబ్జెక్ట్స్కి ఉన్న విలువ లాంగ్వేజెస్కి లేదు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్కి లేదు. కానీ అసలు విలువల గురించి చెప్పే సబ్జెక్ట్ ఏంటిది? తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఒక మంచి వ్యక్తుల గురించి కానీ, మంచి కవుల గురించి కానీ, మంచి రాజుల గురించి కానీ మనం ఎక్కడ తెలుసుకుంటామో అక్కడ చెప్తాం. కాబట్టి లాంగ్వేజెస్ని నేర్చుకునేటట్టు చేయాలి. తర్వాత తల్లిదండ్రులు కనీసం రోజు ఒక 10-15 నిమిషాలు పిల్లలతో స్పెండ్ చేస్తే వారిని కూడా మనం అర్థం చేసుకునే పరిస్థితి ఉంటే కనుక దీనికి చెక్ పెట్టవచ్చని నేను అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు మగపిల్లలు ఉన్నారనుకోండి, వారికి చెప్పాలి ఒక అమ్మాయి విలువ ఏంటిది, ఒక అమ్మాయితోటి మనం మిస్బిహేవ్ చేస్తే తను ఎంత బాధపడుతుంది, మనకు ఒక చెల్లె ఉంటే ఏ విధంగా ఫీల్ అవుతుంది. సో కాబట్టి అది మనం చెప్తే, ఎందుకంటే ఆ ఏజ్ అలాంటి ఏజ్, టెంప్టింగ్ ఏజ్ అది. సో ఆ ఏజ్లో కనుక మనం స్కూల్స్లో చెప్తారు, అదేవిధంగా పేరెంట్ కూడా చెప్తే కనుక ఖచ్చితంగా పిల్లల్లో చేంజ్ వస్తుంది. ఇలాంటి అరాచకాలు జరగకుండా ఉంటాయని నేను నమ్ముతా ఉన్నాను. అంటే సంస్కృతి అలాగే సంప్రదాయాలకు విలువలు, నైతిక విలువలు ఉన్నటువంటి వ్యక్తి
ఎక్కడ ఉన్నప్పుడు కూడా సర్వైవ్ కాగలుగుతాడు, ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతాడు. అతనికి ఉండేంత వరకు మేము ముందుండి నడిపిస్తామని చెప్పేసి చెప్తున్నారు. అందుకే సతీష్ సార్ను శ్రీమంతుడు సార్ అని చెప్పేసి మేము అందరి టీవీ ద్వారా కూడా శ్రీమంతుడిగా పరిచయం చేశాం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సతీష్ సార్ నిజంగానే శ్రీమంతుడు. ఎందుకు అంటే తన లోపల ఉన్నటువంటి నైతిక విలువలను పిల్లలకి కానీ అంటే విద్యార్థులకు కానీ సమాజానికి కానీ ఏ విధంగా అందించాలి అనేటువంటి దృఢ సంకల్పంతో 2006లో ప్రారంభించినటువంటి ఈ యొక్క ఆలివ్ స్కూల్ ఇప్పటి వరకు కూడా ఏ విధమైనటువంటి విఘ్నం లేకుండా అంటే ఏ విధమైనటువంటి అనివార్యమైన కారణాలు లేకుండా నిర్విఘ్నంగా ఒక ఉన్నత శిఖరం చేరేంత వరకు కూడా కృషి చేస్తానని మనతో చెప్తున్నారు. అంటే కరోనా సమయంలో కూడా ఒక విద్యార్థులనే కాకుండా సమాజం పట్ల ఉన్నటువంటి బాధ్యతగా కూడా ఎంతోమందికి సేవలు అందించి నిజంగానే మరొకసారి శ్రీమంతుడు అని చెప్పేసి మన అందరి టీవీ ముందుకు రావడం జరిగింది. మరొకరి శ్రీమంతుడితో మరొకసారి కలుద్దాం. అంతవరకు అందరికీ నమస్కారం.